అవును, నువ్వు నా దగ్గర 1 రూపీ అడిగావు కదా, ఎందుకు అలా అడుక్కోవచ్చా? ఎవరు చెప్పించినారు ఇట్లా అడుక్కోవాలని? ఎందుకని? అవును, ఈ ఊరి పేరేమి? ఏం పేరు? ఇది చిన్నోబలమ్మా. ఏం పేరమ్మా? అహోబలం. అహోబలం అంటారు కదా, నువ్వు చిన్నోబలం అంటావేమో. అవునా? అవును అవును. ఇక్కడ ఏమి, ఏ దేవుడు, ఎవరు ఉంటారు ఇక్కడ? అంతమంది దేవుళ్ళు ఉంటారా ఇక్కడుందా? ఆ గుళ్ళని దేవుళ్ళని ఇక్కడ నరసింహస్వామి, కారంజ భార్గవ, పావన భార్గవ, కాష్ణ కృష్ణాయన, అందరూ జనాలు వస్తా ఉంటారా? ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండి? అవును, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ పౌలు అయితే మేము వాళ్ళ కాడికి డబ్బులు అడుగుతారు. మీరైతే డబ్బులు అడుగుతుంటారు. మీరు నా లెక్క తీసుకుంటారు. అప్పుడప్పుడు సోమవారం నుంచి బడికి పోదా, సెకండ్ క్లాస్. నా లెక్క తీసుకుంటారు. ఆ డబ్బులు నా లెక్క తీసుకుంటారు. ఇప్పుడు 10 తీసుకున్నారు, 13 తీసుకున్నారు. నువ్వు ఎందుకు ఇస్తావు? ఈ డబ్బులంతా ఎవరికి ఇస్తారు మీరు? అమ్మకి ఇస్తావు. నువ్వు ఎవరికి ఇస్తావు? అట్లా కాదు, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను ఇట్లా నేను అడుక్కోను. అవును, ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్. నీ పేరేమి? అవును, ఇప్పుడు నువ్వు డబ్బులు అడుక్కుంటున్నావు కదా. కాదు, ఇప్పుడు నువ్వు డబ్బులు అడుక్కుంటున్నావు కదా, నువ్వు అమ్మకి చెప్పాలి కదా, నేను అడుక్కోను డబ్బులు, నేను స్కూల్కి వెళ్తాను, నేను చదువుకుంటానని చెప్పాలి కదా. ఇంత తెలివిగా మాట్లాడుతున్నావే నువ్వు, నేను డబ్బులు అడుక్కోను అని ఎందుకు చెప్పడం లేదు అమ్మతో? కాదు బాబు, నేను ఇంక మీదట డబ్బులు అడగను, అడుక్కోను, అట్లా నేను చదువుకుంటాను అని చెప్పాలి. ఎందుకు అడుక్కోవాలి? చిన్నపిల్లలు కదా. కాదమ్మా, డబ్బులు అడుక్కోవచ్చు అట్లా. చదువుకునే వయసులో పిల్లలు డబ్బులు అడగచ్చు. పోలీస్ అవుతావా? వెరీ గుడ్, సెకండ్. నాకు డబ్బులు అడుక్కోకూడదు, సరేనా? అమ్మ నాన్నకి చెప్పాలి. నువ్వు కూడా ఇస్తావా? ఓకే. అమ్మ ఉంది కదా, ఏం చేస్తుందమ్మా? వాళ్ళు కూడా అడుక్కుంటారా? నువ్వు చదువుకుంటున్నావు కదా, ఇక మీద నువ్వు బాగా చదువుకోవాలి. ఇట్లా డబ్బులు అడుక్కోకూడదు. ఏం దాటినాక? అవును, నువ్వు కానీ మీరు ఎవరు కూడా డబ్బులు అడుక్కోకూడదు. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. ఏమి అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కూడా అడుక్కుంటుందా? నువ్వు పాప, నీ పేరేమి? ఏ క్లాస్ నువ్వు? చదువుతానవా? చదువుకోవాలా? చూడు, అడుక్కోకూడదు డబ్బులన్నీ కూడా. అమ్మకి చెప్పి, అమ్మ ఏదో కష్టపడి పని చేసి మీకు చదివిస్తూ ఉంది కదా, పని చేస్తూ ఉందమ్మా. ఏమైనా పని చేస్తుందా?
ఏం చేస్తున్నావమ్మా కలుపు తెస్తుంటారు ఆ? కలుపు తెస్తుంటారు కదా ఇప్పుడు ఆ కష్టంతో మీరు బతుకోవాలి చదువుకోవాలి, కానీ ఇట్లా డబ్బులు అడిగి చిన్న చిన్న పిల్లలతో అడుక్కునేది అలవాటు చేయకూడదు, సరేనా? ఒక వాళ్ళు అనుకునే వాళ్ళు కాదు చెంచోళ్ళు వాళ్ళు. చూసారండి పిల్లలు ఎంత దూరము, చిన్న చిన్న పిల్లలకి ఎంత తెలివి ఉంది. ఇట్లా పిల్లలకి మా గవర్నమెంట్ మా ప్రభుత్వము సహాయ సహకారాలు అందితే మంచి స్కూల్స్ అన్నీ ఉంటే ఎంత బాగా ఎదుగుతారు. చూడండి వీళ్ళు చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నారు. డబ్బు గురించి ఎంత వాళ్ళకి తెలుసు, కానీ అడుక్కొని పిల్లలకి అడుక్కునే అలవాటు చేసేస్తున్నారు. కాబట్టి తప్పు కదండి ఇది. సో ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఎవరైనా డబ్బులు అడుక్కునే పిల్లల దగ్గరికి అవునమ్మా ఉండు చెప్తాను ఉండురా. పిల్లలు డబ్బులు ఎవరి దగ్గరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చి అలవాటు చేయకండి. ప్లస్ వాళ్ళని సంజాయించి చదువు మీద వాళ్ళకి మౌల్డ్ చేయడం అనేది ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. అందరూ కూడా పిల్లలకి చదువుకోవాలి అనేసి సలహాలు ఇస్తే పిల్లలు కొంచెం ఎదుగుతారనే ఉద్దేశం నాది. థ్యాంక్ యూ సో మచ్.